నమస్కారం అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అసలు విషయం ఏంటంటే, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు. 2018లో చంపారు ఆ బిడ్డను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. చూశారు కదా, అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. చూడండి, ఆయనలో చూడండి ఎన్ని యాంగిల్ ఉన్నాయో చూడండి మీరు ఒకసారి. సుగాలి ప్రీతి కేసు 2018లో నాకు తెలుసు అంటున్నాడు, కానీ 2019 నుంచి వైసీపీ వచ్చిన దగ్గర నుంచి ఆ కేసు మొత్తం బాబీ చేశారంటున్నారు, ఆ సాక్ష్యాలు లేకుండా చేశారంటున్నాడు. చూడండి ఎంత డ్రామా ఆడతాడని. ఆయన మీద నాకు వ్యక్తిగతంగా కోపం ఏం లేదు. నాకు జనసేన అన్నా ఒకటి, వైసీపీ అన్నా ఒకటి, టీడీపీ అన్నా ఒకటి, కానీ ఉన్న ఫ్రాంక్ మనం ఆడపన్నాం. చూడండి అసలు ఏం మాట్లాడాను. అది ఏమంటాడంటే, 2018లో కేసు వచ్చింది, నాకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ నాకు చెప్పింది, నేను 2018 నేను ఓడిపోయాను, కానీ ఆ కేసుని 2019 నుంచి తారుమారు. మరి ఇప్పుడు దాన్ని బయట తవ్వచ్చు కదా, లేదు. కాకపోతే ఏంటంటే ఆయన రాజకీయం కోసం వాడుకుంటున్నాడు. మాట్లాడితే హోమ్ మినిస్టర్ నా చేతిలో లేదు, లేక స్మగ్లర్ అందరూ భయపడతారు. ఏంటండి, తీసుకో, ఎవరొద్దన్నారు? హోమ్ మినిస్టర్ తీసుకోండి, మీరు ఎవరొద్దారు మిమ్మల్ని. చూడండి ఏంటి, ఇలా తప్పించుకుంటాకే ఏం లేదు. తప్పించుకుంటాకే ఒక రాజకీయ ఎత్తుగడ అన్నమాట ఇది. ఒక రాజకీయ ఎత్తుగడ వేస్తున్న పవన్ కళ్యాణ్ గారు చాలా తప్పు చేస్తున్నారండి మీరు. అది జనసైకులకి చెప్పాల్సింది ఇది కాదు, మీరు ఇది కాదు. ఇక నేను చెప్పకూడదు, నీకు అంతే అది, అది మీకు తెలుసు అన్నీ. అది కాకపోతే అంతకుమించి మన వీడియో మనం చెప్పకూడదు. ఓకే, థ్యాంక్ యూ.